నమస్కారం. ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 100 హామీలు నెరవేర్చాలి. మిర్యాలగూడలో ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రోద్బలంతో కొందరు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. తాము గెలిచామని మళ్లీ మున్సిపల్ని కైవసం చేసుకున్నామని చైర్మన్ వినీతా పవన్. ఆర్మూర్ బస్టాండ్లో బాలుడి అపహరణ. కమ్మర్పల్లిలో బాలుడి ఏడుపుతో పోలీసుల అదుపులో నిందితురాలు. తల్లిదండ్రులకు బాలుని అప్పగింత. చట్టవిరుద్ధంగా మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ వ్యవహరిస్తున్నారని మీడియా సమావేశంలో అసమ్మతి కౌన్సిలర్ల వెల్లడి. జక్రంపల్లి మండలం తొల్లికుండలో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి. సిద్దిలగుట్టపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ పూజలు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో సిద్ధేశ్వర స్వామి పల్లకి సేవ, భజన కార్యక్రమాలతో కోనేరు వరకు కన్నుల పండుగ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్దిలగుట్టపై ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, గుట్టపైకి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దిలగుట్టపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్, మహిళా కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిలగుట్టపై గల శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డన చేశారు. ఈ సందర్భంగా వినయరెడ్డి మాట్లాడుతూ సిద్దిలగుట్ట అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన హామీలు అమలు చేయడం విషయంలో ఎంత అలసత్వం చేస్తుందో పార్టీ చేతకనతనానికి నిదర్శనమని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అధ్యక్షతన మిర్యాలగూడ టిఎన్ఆర్ గార్డెన్లో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 100 హామీలు ఇచ్చారని, ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పార్టీ కళ్ళం దేనికోసమైతే తెలంగాణ అల్లాడిందో, దేనికోసమైతే తెలంగాణ ప్రజలు అరులు చాచిండ్రు, అవన్నింటినీ కూడా మనకు సమకూర్చిపెట్టిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్. అయినా సరే మొన్నటి ఎన్నికలో కొద్దిగా మనకు స్పీడ్ బ్రేకర్ కలిగింది. కారణాలు కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టు అనేక కారణాలు. దాంట్లో మన వైపు నుంచి కేసీఆర్ గారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కదా ఇది, దీన్ని బాగు చేయాలి, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో 10 సంవత్సరాలు పగలు రాత్రి తేడా లేకుండా వారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పీఠంపై కొనసాగుతున్న అవిశ్వాసానికి నేటితో తెరపడింది. మున్సిపల్ చైర్మన్గా పండిత్ వినీతా పవన్ సీటుపై కూర్చున్నారు. ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు, పలువురు నాయకులు, అధికారులు చైర్మన్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ క్షత్రియ సమాజ్ యోజన సభ్యులతో పాటు పలువురు అభిమానులు సైతం మున్సిపల్ చైర్మన్ను కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడం పట్ల చైర్మన్ వినీతా పవన్ హర్షం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు. కౌన్సిలర్లంతా కలిసే ఉన్నామని, కేవలం
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రోద్బలంతోనే కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాస సమావేశాన్ని పెట్టడం జరిగిందని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు రాజ్ కుమార్, చైర్మన్ వినీతా పవన్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లంతా ఒకే తాటిపై ఉన్నామని, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొంతమంది కౌన్సిలర్లతో అవిశ్వాసం పెట్టించడం జరిగిందని, చివరకు ధర్మం న్యాయం గెలిచిందని అన్నారు. ఇప్పటికీ తాము ఏ పార్టీలో లేమని, త్వరలోనే కౌన్సిలర్లంతా నిర్ణయించుకొని ఇతర పార్టీకి వెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు. దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంటంటే ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే గారు ఓట్ ఎన్రోల్ చేయించుకున్న తర్వాత టోటల్ సభ్యులు 37గా పరిగణలో తీసుకోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఖచ్చితంగా 25 మెంబర్లు కావాలని చెప్పేసి గవర్నమెంట్ సెక్రటరియట్ నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు పంపడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అవిశ్వాస తీర్మానానికి 25 మెంబర్స్ 25 సభ్యులు పాల్గొన్నప్పటికీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపగా ఎక్స్ అఫీషియోగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసానికి కావలసినటువంటి సంఖ్యాబలం లేనందున అవిశ్వాసం వీగిపోయింది. ఇది 4వ తారీఖు నాడే ఈ అవిశ్వాసం వీగిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న భేదాభిప్రాయాలతో నా మీద పెట్టి గత 4 సంవత్సరాల నుండి మేము ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నాను వారిని. అయినా వారికి ఏంటో చిన్న లోపం వల్ల ఇలా పెట్టి మమ్మల్ని చైర్మన్ పదవి నుండి తొలగించాలని చాలా ప్రయత్నించారు. అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. నా తోటి ఉన్న ముఖ్యంగా వెన్నంటూ ఉన్న నా 12 మంది కౌన్సిలర్లకి నేను ఎల్లప్పుడూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎటువంటి ఆర్డర్ కాపీ లేకుండా మున్సిపల్ చైర్మన్ కుర్చీపై వినీతా పవన్ కూర్చోవడం మున్సిపల్ చట్ట విరుద్ధమని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను అసమ్మతి కౌన్సిలర్లు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు అసమ్మతి వర్గ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అవిశ్వాసం నెగ్గిన అనంతరం మళ్ళీ చైర్మన్గా ఛాంబర్లో రావడం సరికాదని, ఎటువంటి ఆర్డర్ కాపీ లేకుండా అధికారులు లేనప్పుడు మీడియా సమావేశం నిర్వహించి చైర్మన్గా చెప్పుకోవడం సరికాదని సూచించారు. దీనిపై తాము కోర్టును సైతం ఆశ్రయిస్తామని, న్యాయం గెలిచే వరకు పోరాడుతామని, అవినీతిని ఓడిస్తామని అన్నారు. ఇక సమావేశంలో కౌన్సిలర్లు, పలువురు నాయకులు తదితరులున్నారు. रिपोर्टर्स का शुक्रिया अदा करता हूं कि हमारे एक कहने पर आप लोग सब जमा हुए। तो आज इस म्यूनसिपल ऑफिस में हमारे काउंसलर्स सब मौजूद हैं, वाइस चेयरमैन साहब, शेख मुन्नू साहब और तमाम काउंसलर्स मौजूद हैं। आपके सामने ये बताना चाहते हैं कि आज एक साबिका चेयरमैन साहब ने एक नया ढोंग रचा, एक गलत बात को सही साबित करने के लिए आज सब लोगों को जमा करके मुझे आर्डर कापी आ गई। मैं खुद चेयरमैन हूँ, 2-3 दिन से सोशल मीडिया पर और सब पर ये ढोंग रचाया, झूठ बोला कि मुझे आर्डर कापी आ गई। जब सब आगे पूछे भाई तुम्हारे पास आर्डर कापी कहाँ है, आर्डर कापी नहीं है। क्या पेपर बता रहे, ये जो प्रिंसिपल सेक्रेटरी साहब के पास से आया हुआ पेपर है, इसमें क्या लिखा है साफ कि आरडीओ साहब, कलेक्टर साहब, आप हमें क्लैरिफिकेशन दीजिए कि 37 है या 36 जुमला मेंबर्स आर्मूर मुन्सिपल के 36 है या 37 है। ఆర్మూర్ మున్సిపాలిటీలో మాజీ చైర్మన్ గారు వచ్చి నాకు ఆర్డర్ కాపీ వచ్చింది, నేను చైర్మన్గా కొనసాగుతానని చెప్పేసి ఈరోజు వారు చైర్లో కూర్చోవడం, మీ పత్రికా మిత్రులకు 2 కాపీలు చూపించి ఇవి ఆర్డర్ కాపీలు అని చెప్పడం, ఇది ఆశ్చర్యకరం, విడ్డూరం. ఇది గవర్నమెంట్ పంపించినటువంటి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించినటువంటి మెమో కాపీ. దీన్ని కలెక్టర్ గారికి ఏదైతే జరిగిందో దాని గురించి వివరణ అడుగుతూ ఇచ్చారు. కలెక్టర్ గారు కమిషనర్ గారికి దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ నాకు ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఆర్డర్ కాపీ మాత్రం కాదు, ఇదే ఆర్డర్ కాపీ అయితే ఇది ఎంత పెద్ద తప్పో చట్టపరంగా, న్యాయపరంగా మేము పోరాడతాం. దీనికి కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం అందజేస్తాం. ఉన్నటువంటి కమిషనర్ కానీ మరి ఛార్జ్ ఇచ్చారా,
డిఈ గారు ఛార్జ్ ఇచ్చారో మరి అసలు ఏం అర్థం కావడం లేదు. ఎందుకు ఇట్లా ప్రజల్ని మభ్య పెడుతున్నారో, ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారో ఇది అసలు అంతుపట్టని విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లుతుంది. ఎందుకంటే ఇది ఏ ప్రభుత్వం, మేము 10 సంవత్సరాలు పాలించినాం, ఎక్కడ కూడా అక్రమం లేదు, అన్యాయం లేదు, ఎక్కడ కూడా అవినీతి లేదు, మరి ఎక్కడ కూడా ఇట్లాంటి చేసినటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు మినిమం కమిషనర్ లేకుండా, డిఈ గారు లేకుండా ఎవరి తరఫున వారికి ఛార్జ్ ఇచ్చారు అనేది శోచనీయంగా మేము భావిస్తాము. ఎట్లా ఆర్డర్ వచ్చింది అట్లా ఆర్డర్ మనం తీసుకోవాలని మనం కూర్చుండాలి. వీళ్ళు ఆర్డర్ లేనిది ఎట్లా కూర్చున్నారు? వీళ్ళు మాజీ చైర్మన్ ఎందుకు కూర్చున్నారు? అందరితోని కౌన్సిలర్ లేరా? కౌన్సిలర్ ఊళ్ళో లేరా? అలాగే అందరు కౌన్సిలర్ పిలిపించి ఏళ్ళు ఉన్నారు, మీరు ఉన్నారు, అలా పిలిపించుకోవాలి, కూర్చుండాలా. కానీ ఇలా చైర్మన్ కమిషనర్ లేరు, ఆడియో లేరు, ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చారు? మీకు ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చారు? ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎట్లా మనం దిగినాం అట్లనే మీరు కూర్చున్నాలా. జెండాకి రాలే, ఇప్పుడు ఎట్లా వచ్చారు మీరు? 26 జనవరికి రాలే, మీరు 26 జనవరికి జెండాకి ఎందుకు రాలే? ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నోట్బుక్లు, స్టేషనరీ వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి మాట్లాడుతూ, రోటరీ ఆధ్వర్యంలో విద్యారంగానికి, వైద్య రంగానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీష్ మాట్లాడుతూ, తమ పాఠశాలకు నోట్బుక్లు, స్టేషనరీ వస్తువులు అందజేసినందుకు గాను రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి స్పాన్సర్ లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ పవార్, దామోదర్, రాస ఆనంద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ప్రొవైడ్ చేస్తే మాకు మరింత ఊతమించిన వాళ్ళు అవుతారు. సో దాని ద్వారా భవిష్యత్తులో చేసుకున్నటువంటి కార్యక్రమాలకు ఉత్సాహంగా పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ అవర్స్లో ఓ లైబ్రరీ కానీ, ఓ స్పీచ్ కానీ, ఓ ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, లేదా ఒక డ్యాన్స్ ప్రోగ్రామే కానీ, ఇట్లాంటివన్నీ కూడా వారు మైక్ ద్వారా ఇస్తే వాళ్ళ యొక్క ఎమోషనల్స్, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పెద్ద క్వశ్చన్ కాదు, బట్ వీ వాంట్ టు గెట్ సచ్ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ ద రోటరీ. సో ఇంకో అంటే అలా తీసుకోవడం వల్ల, రోటరీ ద్వారా తీసుకోవడం వల్ల ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫ్యూచర్లో మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యే దాతలు మీకు వస్తే స్కూల్ యొక్క సిచ్యువేషన్ మారే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళం రోటరీ క్లబ్ బ్యానర్తోని మేమే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని వితరణ చేయడం జరుగుతుంది. మనకి ఎక్కడి నుంచో రావు డబ్బులు, కేవలం మనమే జమ చేసి మేము ఈ సంవత్సరానికి 10,000 ఫీజు కట్టడం జరుగుతుంది. ఆ ఫీజు మళ్ళీ మనకు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది. మా దగ్గర ఏమి ఉంటుంది అమౌంట్ యాక్చువల్. సో ఆ 10,000 ఎటుపోతుంది అంటే ఆ యొక్క గ్లోబల్ గ్రాంట్స్ అని రెడీ చేసి మనకు ఒక పూర్ విలేజ్లో ఎక్కడైనా ఇండియాలో, ఇంటర్నేషనల్ ఎక్కడైనా సరే పూర్ నిజంగా నీడ్ ఉన్న దగ్గర సుమారు 20 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. అట్లా దాని అవసరం ఆ విధంగా ఉంటే క్లబ్ కూడా స్పందిస్తుంది. నిజంగా అక్కడ ఉంటే మనకు సపోజ్ వాటర్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉంది, స్త్రీలు ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి తెస్తున్నారు అని తెలిసినప్పుడు అక్కడ బోర్లేసి కూడా విలేజ్కి పంపిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా మీ యొక్క సేవలు నిజంగా ఇది గొప్ప మానవతా సంబంధమైనటువంటి అంశము. ఇట్లాంటి సేవలు అనేటువంటి మీరు నిరంతరం కొనసాగించడానికి మీ రోటరీ క్లబ్ సభ్యుల యొక్క బృందానికి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు మంచి శక్తి సామర్థ్యాలు, ముఖ్యంగా ఆరోగ్య ఆర్థిక సామర్థ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన ఓ బాలుని గుర్తు తెలియని మహిళ అపహరించేందుకు యత్నించి బాలుడు బస్సులో ఏడుపు మొదలు పెట్టడంతో కమ్మర్పల్లి పోలీసులకు చిక్కింది. భీమ్గల్ మండలం బడా భీమ్గల్కు చెందిన భార్యాభర్తలు తమ పిల్లలతో భీమ్గల్ బస్సు ఎక్కడానికి సిద్ధమవుతుండగా బాలుడు తండ్రి వద్ద ఉన్నాడని తల్లి భావించింది. తండ్రి సైతం బాలుడు తల్లి వద్ద ఉన్నాడని భావించి బస్సులో ఎక్కి సీట్లో కూర్చున్నారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండడంతో వేరే చోట కూర్చుండడంతో బాలుడిని గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి
కరీంనగర్ వెళ్లే బస్సులో బాలును తీసుకుని వెళ్ళిపోయింది. కమ్మర్పల్లి వరకు వెళ్ళిన తర్వాత బాలుడు ఏడవడంతో ప్రయాణికులు గమనించి బాలుని ఎత్తుకెళ్తున్న మహిళను నిలదీయగా తలా తోక సమాధానం చెప్పడంతో నిందితురాలిని వేరే బస్సులో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ వరకు తరలించి పోలీసులకు స్థానికులు అప్పజెప్పారు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సత్వరమే స్పందించిన పోలీసులు సమాచారం ఇవ్వడంతో బాలుడు క్షేమంగా దొరికాడు. తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించి నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఓవైపు మొరం మాఫియా, మరోవైపు ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో బాల్కొండ సమీపంలో గల ఎస్ఆర్ఎస్పి నుంచి మరియు పరిసర ప్రాంతాలలో గుట్టల వద్ద నుంచి అనుమతులు ఒకచోట చూపిస్తూ మరో చోట నుంచి ట్రాక్టర్ల ద్వారా టిప్పర్ల ద్వారా మొరాన్ని భూ బకాసురులు దోచేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా మొరం మాఫియా రెచ్చిపోతున్న స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు నిద్రమత్తు వీడి అక్రమంగా తరలిస్తున్న మొరాన్ని ఆపాలని ప్రజలు కోరుతున్నారు. బాల్కొండ నియోజకవర్గ స్థాయి మోర్తాడ్ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలో ఇక్కడి ప్రాంత నిరుద్యోగుల విద్యార్థుల కోసం ఉద్యోగ ఉపాధి కొరకు 5 కోట్లతో ఎన్ఏసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరు చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో భూమి సేకరణ పూర్తి చేసి పనులకు టెండర్ ఇవ్వడం జరిగింది. అలాంటి న్యాక్ సెంటర్ను ఇప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేస్తూ రద్దు చేస్తున్నట్లు వార్తలను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఈరోజు విద్యార్థులు టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మండల కోఆప్షన్ ఇంతియాజ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ సుదర్శన్, మండల నాయకులు మహిపాల్, అజర్, శ్రీకాంత్, గంగాధర్, సాయిరాం, మహేందర్, టీఆర్ఎస్వి మండల విద్యార్థి విభాగం నాయకులు వినయ్, రోహిత్, సాయి, ఉదయ్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మరి మంజూరు చేసిన దాదాపు 5 కోట్ల రూపాయలతోని గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేసినటువంటి ఆ యొక్క న్యాక్ సెంటర్ను ఇవాళ మరి కక్ష కట్టి ఇక్కడి యొక్క నిరుద్యోగ యువతను నోట్లే మట్టగొట్టేటువంటి విధానంగా మరి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిరుద్యోగ వ్యతిరేక విధానాలను మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేకత మరి అదేవిధంగా నిరుద్యోగ వ్యతిరేకత విధానాలకు మేము ఇవాళ మరి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జక్రన్పల్లి మండలం తొల్లికొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి మనోహర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. తొల్లికొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి తోపారం మనోహర్ ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అంకాపూర్ గ్రామానికి చెందిన నిఖిల్ తొల్లికొండ గ్రామంలో ఇల్లును కొనుగోలు చేసి పేరు మార్పిడి కోసం పంచాయతీ సెక్రటరీని కలవగా పంచాయతీ కార్యదర్శి మనోహర్ 4,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారని, అందుకని నిఖిల్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగేష్, శ్రీనివాస్, వెంకట్, రాజాగౌడ్, ఏసీబీ సిబ్బంది తదితరులున్నారు. ఏసీబీ నిజామాబాద్ రోజు మా దగ్గర నిబల నిఖిల్ గారు అని చెప్పేసి ఇక్కడ అంకాపూర్ వాస్తవ్యుడు. ఆయన ఒక తొట్లకొండ గ్రామంలో ఈ తొట్లకొండ గ్రామంలో ఒక ఇంటిని పర్చేజ్ చేసింది అనమాట. దాదాపు పర్చేజ్ చేసి కూడా 1.5 years పైన అవుతుంది. అప్పుడు పర్చేజ్ చేసినప్పుడు ఉన్న ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దాని తర్వాత కొంచెం ఎక్స్పైర్ అయ్యారు. పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారము ఇంకా వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఎవరైతే ఓనర్ ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళ వైఫ్ పేరు పైన ఇక్కడ గ్రామ రికార్డ్స్లో తొలికొండ గ్రామ రికార్డ్స్లో ఎంట్రీ అవ్వడం జరిగింది ఓనర్షిప్. అయితే ఎంట్రీ జరిగిన తర్వాత ఓనర్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక ధృవీకరణ పత్రం ఇస్తే దాన్ని ఆన్లైన్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అని చెప్పేసి ఎవరైతే ఇల్లు కొన్నాడో ఆ వ్యక్తి నిఖిల్ గారు మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో తనకున్న ఆస్తిని ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పి 2011 నుంచి 2024 వరకు నా ఆస్తికి న్యాయం చేయకుండా నాకు ఉద్యోగం ఇవ్వకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్వాహకులు మరియు
ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని నాగంపేట్ గ్రామవాసి గజ్జెల సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామానికి చెందిన సురేందర్ ఎస్ఆర్ఎస్పి విమానంలో భాగంగా తనకున్నటువంటి 1 ఎకరం 20 గుంటల భూమిని మరియు 1 ఇల్లును ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పునరావాసంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని నాటి ప్రభుత్వం చెప్పి ప్రొసీడింగ్ అందించిన ఎస్ఆర్ఎస్పి డ్యామ్ నిర్వాహకులు కానీ ఉన్నత స్థాయి అధికారులు కానీ తనకు భూమి ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పించకుండా తీవ్ర మనోవేదనకు 13 సంవత్సరాలుగా గురి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన అధికారుల నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటేస్తూ ఉద్యోగం విషయంలో అందరికీ ఇచ్చి తన వరకు వచ్చేసరికి లంచం డిమాండ్ చేస్తున్నారని K6 ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులు తనకు ప్రభుత్వ కోటాలో ఉద్యోగం ఇప్పించి న్యాయం చేయాలని, లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళనకు సైతం దిగుతానని హెచ్చరించారు. తన దగ్గర అన్ని రకాలుగా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఏసీబీ వాళ్ళు ఒక రికార్డు ప్రకారంగా ఇస్తే వాళ్ళు ఏసీబీ ఆఫీస్లో నాతో మాట్లాడి నేను కలెక్టర్ గారు పిలిపిస్తున్న జిల్లా కలెక్టర్ గారు నీకు న్యాయం చేస్తారట, మరి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తావా లేకపోతే నీకు న్యాయం జరగాలి నా బాబు అని అంటే కలెక్టర్ గారు ఎట్లా చెప్తే నేను అట్లా వింటాను, నాకు న్యాయం జరగాలి అని అంటే కలెక్టర్ అప్పుడు రామరెడ్డి గారు జాయింట్ కలెక్టర్ గారు పిలిపించుకొని 5 గంటలకు ఈవినింగ్ నాకు పర్మిషన్ ఇచ్చి నాతో మాట్లాడి ఏఓ గారిని పిలిపించుకొని నీకు సర్టిఫికేట్ రేపు 12 గంటలకల్లా టేబుల్ మీద సర్టిఫికేట్ ఉంటుంది, నీకు ఉద్యోగం వచ్చే బాధ్యత కూడా మేము కలెక్టర్ ఆఫీస్ నుండి మేము తీసుకుంటాము, ఇలాంటి కంప్లైంట్ వద్దు, అనవసరంగా నీకు న్యూసెన్సు మా ఉద్యోగులకు కూడా న్యూసెన్సు, నీకు కావాల్సింది ఏంటిది మీ నాన్నగారి ప్రాపర్టీ నుండి నీకు కావాల్సింది మేము తప్పనిసరి ఇస్తాము. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 100 హామీలు నెరవేర్చాలి. మిర్యాలగూడలో ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రోద్బలంతో కొందరు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. తాము గెలిచామని మళ్లీ మున్సిపల్ని కైవసం చేసుకున్నామని చైర్మన్ వినీతా పవన్. ఆర్మూర్ బస్టాండ్లో బాలుడి అపహరణ. కమ్మర్పల్లిలో బాలుడి ఏడుపుతో పోలీసుల అదుపులో నిందితురాలు. తల్లిదండ్రులకు బాలుని అప్పగింత. చట్టవిరుద్ధంగా మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ వ్యవహరిస్తున్నారని మీడియా సమావేశంలో అసమ్మతి కౌన్సిలర్ల వెల్లడి. జక్రంపల్లి మండలం తొల్లికుండలో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి. సిద్దిలగుట్టపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ పూజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.